చాలా మందిని ఎంతో మంది ఏడ్చినా ఎంత దారుణంగా ఇది చేసినా మా కళ్ళకు నీళ్ళు రాదంటారు, కానీ ఏడిపించాడు శ్రీరామ్. ఎందుకంటే సినిమా నేను ఒక్కరిని చూశాను. చాలా మంది సినిమా తీసాం అంటున్నారు, బట్ అకార్డింగ్ టు మై వ్యూ అతను ఎమోషన్ తీశాడు. ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో సినిమా తీసిన వాళ్ళు 1-2 సినిమాలతో ఆగిపోతారు, ఎమోషన్ తీసిన వాళ్ళు ఒక్కొక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అది శ్రీరామ్ గారు చేసి నిరూపించారు. ఐ ఫీల్ ద ఫిల్మ్. నేను ఇప్పటికీ ఆ ప్రతి క్యారెక్టర్ నేను అనుకున్నాను, ఫస్ట్ ఆడిషన్ చూసిన తర్వాత ఎవరూ లేరు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళ లొకేషన్ కానివ్వండి, ఏంటి ఒక తమిళ సినిమాలా ఉంది అనుకున్నాను. అయితే నాకు చాలా రోజుల నుంచి నేను వింటున్న విషయం ఏంటంటే, తమిళ్లో చాలా మంది డైరెక్టర్లు వస్తారు, ఇలాంటి సినిమాలు తీస్తారు, మన తెలుగు వాళ్ళకి ఇలాంటి ఒక రా ఫిల్మ్, ప్యూర్ ఫిల్మ్ తీయడం చేత కాదు, ఎమోషన్ తీయడం చేత కాదు అని చెప్పి విన్నాము. కానీ ఫస్ట్ టైం తెలుగులో శ్రీరామ్ డీడ్ దట్. ఆ తమిళ్ ఫేవర్ ఏదైతే ఉంటుందో అది ఇంతకుముందు ప్రేమిస్తే సినిమా కావచ్చు, ఇంకొక సినిమా కావచ్చు, న్యాచురల్ లొకేషన్స్, న్యాచురల్ సెటప్స్ ఏవైతే ఉంటాయో అలా తీస్తారు కదా. ఈ ప్రేమించుడు సినిమా అలా ఉందండి. నేను ఒక్కరిని చూసే సినిమా మీ అందట్లోంచి, అందుకే నేను ఇంకా ఎక్కువ మాట్లాడగలుగుతున్నాను, ఇంకా మాట్లాడతాను కూడా. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఇంతకుముందు ఇలా చూసినప్పుడు ఎవరిని గుర్తుపట్టలేదు, బట్ నాకు ఇప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుపడుతున్నాను వాళ్ళు. ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే ఎక్కడ అతి లేదు, ఎక్కడ తక్కువగా లేదు. ఆ కొత్త వాళ్లకు అంత నీట్గా ఎన్ని రోజులు కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ ఎక్సలెంట్ పర్ఫార్మర్. ముఖ్యంగా అనురూప కొన్ని దాంట్లో వచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ హీరోయిజం ఎలివేషన్స్ కానీ, ఆ యొక్క ఎమోషన్స్ స్టోరీకి సరిపోయేటట్టు మాత్రమే ఇస్తాడు అబ్బాయి. అది తీసుకునే కెపాసిటీ, ఏది ఎంత కరెక్ట్ అనేది చెప్పే కెపాసిటీ డైరెక్టర్ది. చాలా బాగా చేశాడు. మానస కావచ్చు, దాంట్లో ఉన్న హీరోయిన్స్ కావచ్చు, ముఖ్యంగా చెల్లి క్యారెక్టర్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ కూర్చున్న అమ్మాయి ఇలా అంటుంది, నాకు రాదు, బట్ ఇలా అంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా సినిమాటిక్ గా, ఎమోషనల్ భాగంగా చాలా బాగా వచ్చాయండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మూవీ. చిన్న సినిమా అనే బదులు ఎక్సలెంట్ ఎమోషన్ అనేది దీనికి పేరు పెట్టవచ్చు సినిమాకి. సో ఈ సినిమా థియేటర్లలో వెళ్ళిన తర్వాత సినిమా చూసిన వాళ్ళు నచ్చలేదు అని చెప్తే నాకు తెలిసి వాళ్ళ సినిమా చూడడానికి పనికిరాదు. క్రిటిక్స్ కి ఇది ఒక అగ్ని పరీక్ష. రివ్యూ రాసే వాళ్ళు కూడా దీని గురించి బ్యాడ్గా రాస్తే వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి పనికిరారు అనేది నేను ఇప్పటి నుంచో చెప్తున్నాను. మీరు రాసి పెట్టుకొని సినిమా చూసిన తర్వాత దీన్ని క్రిటిక్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. క్రిటిక్ చేసే వాళ్ళు కూడా ఈ సినిమాని ఎవరు ఉండరు. క్రిటిక్స్ అందరూ తప్పకుండా, రివ్యూస్ అందరూ తప్పకుండా చూసి 10 మందికి ఇది తీస్తే ఇలాంటి సినిమా కాదు, ఎమోషన్ తీయాలి, అతను ఎమోషన్ తీశాడండి. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు క్యారెక్టర్స్, స్టోరీస్ అని అంటే న్యాచురల్ మన లైఫ్ నుంచి చుట్టుపక్కల సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందంటారే, మన చుట్టుపక్కల జరుగుతుంది, మనం అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది, మన పక్క కాలనీలో ఎలా జరుగుతుంది, ఎలా మాట్లాడుకుంటారు, మన పక్కన ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు తన వ్యూస్ అనేది చూసుకుంటారు. నేను చెప్పాను, యాక్చువల్గా చూసినప్పుడు సినిమా చూడక ముందు నేను శ్రీరామ్కి చెప్పాను, సినిమా ఆర్టిస్ట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా మీరు పోస్టర్ చూస్తే నాకు ఇంకొంచెం బెటర్గా సెలెక్ట్ చేసుకున్నాను అనిపిస్తుందంటే ఆయన అన్నారు, నేను కూడా బాగానే సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటున్నా విషయం చెప్పారు. సినిమా చూసిన తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ని తీసుకుంటే ఈ ఎమోషన్ రాదు. సీనియర్ ఎవరైతే ఉంటారో, అంటే వెల్ నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, దాంట్లో ఆ ఆర్టిస్టులను మనం ఊహించుకుంటాం, కానీ ఒరిజినల్ ఎమోషన్ని మాత్రం ఊహించుకోం. ఈ సినిమా 3 గంటల సినిమా, కన్నార్పకుండా చూడగలిగే సినిమా. థియేటర్లో ఆ యొక్క అపీరెన్స్ 100% మిస్ అవ్వద్దు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు, 10 మందికి చెప్తారు. అక్కడ క్యాప్షన్ కూడా పెట్టారు, తల్లిదండ్రులు పిల్లలకి తప్పక చూపించాల్సిన సినిమా అని చెప్పి. కాదు, ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాల్సిన సినిమా ఇది. ప్రతి టీనేజర్స్ వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాల్సిన సినిమా ఇది. సినిమా అంటే ఇలా ఉంటుంది, మేము సినిమాలు చూసి పాడగానే ఇలాంటి సినిమాలు చూసి మేము నేర్చుకుంటాం. ఇది మౌత్ పబ్లిసిటీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఏ రేంజ్కి వెళ్తుందో నా ఇమాజిన్కి అందట్లేదు. నేను చూశాను కాబట్టి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. అండ్ మనిషి పరంగా చూస్తే శ్రీరామ్ నాకు బై ద ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అడ్వకేట్, బై ప్యాషనేట్ అండ్ ఫిల్మ్ మేకర్. ఫర్ దిస్ ఫిల్మ్ ఐ యాక్టెడ్ యాజ్ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్. సో పర్సనల్గా శ్రీరామ్ నాకు తెలుసు, గత చాలా రోజుల నుంచి 10-12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ హిజ్ ఫోటోగ్రఫీ అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా నాకు, ఆయన మాట్లాడే విధానం దగ్గర నుంచి అయితే, ఆయన ఒబీడియన్స్ ఏదైతే ఉందో, ఆయన పట్టుదల ఏదైతే ఉందో, వే ఆఫ్ థింకింగ్ సెన్స్ ఏదైతే ఉందో, ఐ లైక్ వెరీ మచ్. సో సినిమా ఆయన ఒక ఫోటో తీస్తేనే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో, ఇంకా సినిమా తీసి ఎలా ఉంటుందో అనిపించి అనుకున్నాను. ఆ తర్వాత నేను చెప్పాను, సినిమా చూసిన తర్వాత నేను చూసింది చిన్న కంప్యూటర్లో చూసాను. నేను మంచి స్పీకర్ పెట్టారు, బట్ కంప్యూటర్లో చూశాను. ఆ థియేటర్లో చూస్తే ఇంక ఎమోషన్ ఎలా ఉంటుందో అనేది నేను ఇప్పటికీ ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. సో
థ్యాంక్స్ ఫర్ షిరీన్ శ్రీరామ్ గివింగ్ ఎక్సలెంట్ వండర్ఫుల్ ఫిల్మ్. సో మీ అందరికీ నచ్చుతుంది, 100%గా నచ్చుతుంది, నా కాన్ఫిడెన్స్ అది. మీరు దీని తర్వాత 10 మందికి మీ రివ్యూస్గా చెప్పాలి, క్రిటిక్స్ కూడా చెప్పి ఇలాంటి సినిమాలు చూసి 100 మంది ఉన్న పెద్ద 100 కోట్లు పెట్టిన సినిమా కాదు, ఇలాంటి సినిమాకి మీ రివ్యూ ఏంటో, నీ సత్తా ఏంటో సినిమా తెలుస్తుంది, దీనికి రివ్యూ రాయండి అనే విషయం చెప్పండి. ఐ ప్రామిస్ యూ లైక్ వెరీ మచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ శ్రీరామ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఎంటైర్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ.